మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడు గ్రామంలో వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఫరీనా ఫాతిమా గొర్రెలకు షిఫ్వాక్స్ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 596 గొర్రెలు ఉండగా ఈ వ్యాధి లక్షణాలు నోట్లో పొక్కులు రావడం, కాళ్లలో పగుళ్లు ఏర్పడడం, తెలియలేక చనిపోవడం జరుగుతుందని, దీనికి నివారణ ఒకటే మార్గం వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకోవాలని గొర్రెల యజమానులకు తెలపడం జరిగింది. అనంతరం నాయని జలాల్పూర్ గ్రామ పంచాయతీకి మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ గట్టయ్య, సిబ్బంది గోపాలమిత్ర ప్రవీణ్, మహిపాల్, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సంజీవులు తదితరులు పాల్గొన్నారు. నోట్లో పొక్కులు రావడము, సొల్లు గార్చడము, అవి పగులుతే అండ్ కాళ్ళల్లో కూడా పొక్కులు రావడము అనేవి మనము లక్షణాలు చూస్తాము. దానివల్ల తినలేక అవి చనిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ పెద్ద పశువులు తీసుకుంటే లైక్ లార్జ్ యానిమల్స్లో బఫెలోస్, క్యాటిల్ అట్లాంటి వాటిల్లో అయితే వాటికి కూడా సేమ్ లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉంటే అవి అబార్షన్ అయిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా వేయించుకోవాలి. ఎందుకంటే ఇది ఈ వ్యాధికి అనేది ట్రీట్మెంట్ లేదు, బికాజ్ అది వైరస్ తోటి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. అందుకనే నివారణ అంటే వ్యాక్సినేషన్ ఫస్టే రాకుండా చర్యలు తీసుకుంటే మనం ఆపగలుగుతాము. అందరు రైతులు సహకరించి అందరూ టీకాలు వేయించుకుంటే మనకి దాని నుంచి ప్రొటెక్షన్ అనేది, కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.